హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ 2 parts వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ పార్ట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు 3rd part వీడియో చూస్తున్నాం మనం. హర్షగాడి వీర ప్రేమ గాథ పార్ట్ 3. నా వైపుకు తిరిగి సూటిగా నా కళ్ళలోకి చూస్తూ ఒకే ఒక్క మాట, బావా ఏం చేస్తున్నావు, పిచ్చి పట్టిందా నీకు, ఆల్మోస్ట్ అరిచింది. అప్పుడు పిచ్చి క్లారిటీ వచ్చింది నాకు. నేను ఏం చేశాను, అంతకు మించి ఎవరికి చేశాను. ఇది నా చిన్న మరదల్. బాబోయ్, అయినా ఇదేంటిది ఇంత అందంగా ఉంది. అసలు నేనేంటి ఎప్పుడూ లేనిది కంట్రోల్ తప్పి ఇలా చేసేసాను. అది కూడా ఒక అమ్మాయి విషయంలో. నామతి మండ. ఎవరికైనా తెలిస్తే నా గతి అదో గతే. ఎవరికైనా తెలియడం సంగతి పక్కన పెడితే ఇది ఏమనుకుంటోంది. సడన్గా నాకేమైంది, ఇంత మైండ్ లేకుండా ఎలా ప్రవర్తించాను అసలు నేను. ఏదేదో ఆలోచిస్తూ కళ్ళ ముందు ఉన్నదాన్ని పట్టించుకోకుండా దిక్కులు చూస్తున్నా. నీ క్యారెక్టర్ ఇలాంటిదే అనుకోలేదు బావా. బాగా చదువుకున్నావు, సిటీలో పెరిగావు కదా, బిహేవియర్ చేంజ్ అయి ఉంటుంది అని ఊహించాను. కానీ నువ్వు అస్సలు మారలేదు. చిన్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. అప్పుడు అదే చిల్లర పనులు, ఇప్పుడు కూడా అవే చిల్లర పనులు. ఇంకా నయం ఎవరూ చూడలేదు. చూస్తుంటే ఇప్పుడే నిన్ను మా ఇంట్లోంచి బయటకు గెంటేసేవారు అని ఆగకుండా వాగుతూ పోతోంది. దాని మాటలు నాకు నచ్చలేదు. చిల్లర అన్న పదానికి నా ఈగో చాలా హర్ట్ అయింది. నేనేమైనా కావాలని చేశానా, అనుకోకుండా ఇలా జరిగిపోయింది. కానీ నాకు సర్రుమంది. జీవితంలో దీని మొహం కూడా చూడకూడదు అనుకున్నా కదా. ఇదే అని నాకు ముందే తెలుసుంటే దాని ఆస్తంతా ఇస్తానన్నా ఇలా చేసేవాడిని కాదు. అయినా ఇది ఎవరిది అసలు నన్ను అనడానికి. హర్షగాడికి నచ్చలేదు. ఘోరాతి ఘోరంగా హర్ట్ అయ్యా. మన లెవెల్ ఏంటో దీనికి తెలియాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ మిస్, ఐఎమ్ సో సారీ అండి. అనుకోకుండా పట్టుకున్నాను. నిజంగా మీరని చూసుకోలేదు. నా గర్ల్ ఫ్రెండ్ వెనుక నుంచి అచ్చం మీలాగే ఉంటుంది. అందుకని నేను పొరపాటు పడ్డాను. దయచేసి నన్ను క్షమించండి. బాలకృష్ణ రేంజ్లో కాకపోయినా ఈ హర్షగాడి రేంజ్లో అండి మీరు అంటూ ఓ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసా. దెబ్బకి తెల్లమొహం వేసింది పిచ్చిది. బావా నన్ను అండి అంటున్నావు ఏంటి అంది అసలు విషయం మర్చిపోయి. ఎక్కడ తగలాలో అక్కడే తగిలిందిరా దీనికి అనుకున్నా. నాకు కావాల్సింది కూడా అదే కదా మరి. మీరు ఎవరో నాకు తెలియదు, అందుకే అన్నానండి. పరిచయం లేని వాళ్ళతో మాట్లాడే అలవాటు నాకు లేదు. ఇంకా పట్టుకునే అలవాటు ఎలా ఉంటుందండి. దయచేసి అర్థం చేసుకొని తప్పుగా అనుకోకండి. నన్ను క్షమించండి. మాట్లాడుతూనే దాని నుంచి దూరంగా జరిగిపోయా. అప్పటికే వింతగా చూస్తోంది నా మాటలకి. మీరు క్షమించానని చెప్తే నేను కాస్త వెళ్ళి నా పని చూసుకుంటాను అన్నాను కావాలనే. ఇంకా మాట్లాడేది అయిపోయింది అన్నట్టుగా. దాని మొహంలో ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయింది. బావా నీకు నిజంగానే నేను గుర్తులేనా? ఎందుకు అండి మీరు అని కొత్తగా మాట్లాడుతున్నావు? నేను బావా తాన్య. చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఆడుకున్నాం కదా. అక్క నువ్వు నేను మంచి ఫ్రెండ్స్ కదా మన ముగ్గురం. ఆహా అచ్చా అంతేనా? అసలు క్యాండిడేట్నే మర్చిపోయిందే. అయినా ఇదెప్పుడు మర్చిపోతుంది. వాడు మాకంటే స్పెషల్ కదా, ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకొని ఉండుంటుంది వాణ్ణి. దొంగ మొహంది. అంటే మీరు అని ఆలోచిస్తున్న లెవెల్లో బిల్డప్ ఇస్తున్నా నేను. పెళ్లి కూతురు సుకన్య వాళ్ళ సిస్టర్ తాన్య. అదే చెప్పేసుకుంది ఇంకా వీడికి గుర్తులేదు అనుకొని. లోపల నవ్వుకొని హో ఐఎమ్ సో సారీ తాన్య. నాకు నిజానికి ఇక్కడ ఏమీ గుర్తులేవు. ఇంకా నువ్వు మాత్రం ఎలా గుర్తుంటావు? నీ పేరు ఎలా గుర్తుంటుంది? సారీ అండ్ నైస్ టు మీట్ యూ అని నవ్వుతూ బ్రష్ కోసం బాత్రూమ్ వైపు కదిలాను. లేకపోతే దొంగ మొహంది నన్ను చిల్లర అంటుందా? దాని ఇంట్లోంచి గెంటేస్తోంది అట. పెద్ద దానికే ఉందా ఇల్లు. ఇప్పుడు ఏడ్చి చచ్చిపోతుంది చూడు. హ ఏదో సాధించిన వాడిలా యాహూ అనుకుంటూ బాత్రూంలోకి దూరిపోయా. హర్ష వెళ్ళిపోయినా కూడా అతను వెళ్ళిన వైపే బొమ్మలా చూస్తూ నిలబడిపోయింది తాన్య. కళ్ళ నిండా నీళ్లతో. నీకు బుద్ధి లేదు తాన్య. రాక బావ వస్తే అంత మాట అంటావా? అయినా అసలు బావకి నేను గుర్తు కూడా లేనా అని బూరున ఏడుస్తూ పరిగెత్తుకుంటూ తన గదిలోకి వచ్చి బెడ్ మీద పడుకుంది. ఫోన్ ఆన్ చేసి వాల్పేపర్లో కనిపిస్తున్న తమ చిన్నప్పటి ఫోటోని చూస్తూ నువ్వంటే చాలా ఇష్టం బావా. చిన్నప్పుడు అలా అన్నందుకు నువ్వు మళ్ళీ కలిస్తే కలిసిన వెంటనే క్షమాపణ చెప్పాలి అనుకున్నాను.
కానీ నీ దగ్గరికి నేను రాలేను. నువ్వు వస్తావని ఎదురు చూడకుండా అసలు ఉండలేను. తీరా ఇప్పుడేమో నువ్వు వచ్చాక క్షమాపణ మర్చిపోయి ఇలా దున్నపోతులా తిట్టేశాను. అయినా పట్టుకుంది నన్నే కదా, అక్కనే ఏమైనా పట్టుకున్నావా ఏంటి? నేను పిచ్చిదాన్ని. నన్ను వెనుక నుంచి చూసి నీ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నావా? అంటే సిటీలో నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? నన్ను ఇంతలా ఎలా మర్చిపోయావు బాబా? ఒక్కసారి కూడా నీకు నేను గుర్తు రాలేదా? నా పేరు కూడా గుర్తులేదా నీకు? ఇంత అన్యాయమా? నీ మీద లేనిపోని ఆశలు పెంచుకొని నేను తప్పు చేశానా? ఇన్ని సంవత్సరాలుగా ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించాలి అని ఆలోచించాను, కానీ అసలు నీకు నేను గుర్తుంటానా అన్న విషయం ఒక్కసారి కూడా ఆలోచించలేదురా. తప్పు చేశాను. చిన్నప్పటి నుంచి నిన్ను మర్చిపోలేక మనసులోనే ఆరాధిస్తూ, అదే ప్రేమ అనుకుని గుడ్డిగా నమ్ముతూ, ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటూ, ప్రతిరోజు నీ రాక కోసం ఎదురు చూస్తూ, నా మనసులో నిన్ను నిలుపుకొని చాలా పెద్ద తప్పు చేసేసాను. చాలా చాలా పెద్ద తప్పు చేసేసాను. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు.